హలో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలా? చిన్న అగ్నిపర్వతం బదులైన చుట్టుపక్కల జీవజాతులకి ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటిది ఓ మహా విస్ఫోటనం ప్రపంచ గతినే మార్చేసింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో టోబా అనే అగ్నిపర్వతం ఉండేది. 70,000 సంవత్సరాల క్రితం ఇది పేలింది. అది ఎంత తీవ్రంగా అంటే 2 కోట్ల సంవత్సరాలుగా భూమి మీద అంతటి విస్ఫోటనం జరగలేదట ఎప్పుడూ. ఆ పేలుడులో వెలువడ్డ బూడిద ఇటు ఇండియా నుంచి అటు ఆఫ్రికా వరకు కప్పేసింది. ఆ బూడిద సూర్యుడు వెలుతురును కూడా అడ్డుకోవడం వల్ల ప్రపంచమంతా కొన్ని డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. పంటలు పండక జనానికి ఆహారం దొరకలేదు. దాంతో లక్షల్లో ఉన్న జనాభా కాస్త 3,000కి పడిపోయిందట. అందుకే ప్రపంచ జనాభాలో ఉన్న జన్యువులలో పెద్ద వైరుధ్యం లేకుండా పోయిందంటారు. దీన్నే జన్యు అవరోధ సిద్ధాంతం లేకపోతే జెనెటిక్ బాటిల్నెక్ థియరీ అని అంటారు. టోబా విస్ఫోటనాన్ని తట్టుకొని కూడా భారతదేశంలో ఓ చోట ఆదిమానవులు నివసించారని కొన్ని సాక్ష్యాలు కూడా దొరికాయి. అది ఎక్కడ ఉందో తెలుసా? మన కర్నూలు జిల్లాలోని జ్వాలాపురం గ్రామంలో.